అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపిన పార్టీ తెలుగుదేశం. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని స్పష్టం చేసిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. నీరు అత్యంత విలువైనది, త్రాగునీరును వృధా చేయొద్దు. ప్రజలకు సూచించిన నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య. చిన్న వయసులోనే గణిత శాస్త్రంపై పట్టు సాధించిన గణిత మేధావి రామానుజన్. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. వేగంగా పావులు కదపడంలో నారా దేవాంశ్ ప్రపంచ రికార్డు సాధించారు. 9 ఏళ్ల నారా దేవాంశ్ వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్తో ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇటీవల దేవాంశ్ మరో 2 ప్రపంచ రికార్డులను కూడా సాధించారు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హయోని కేవలం 1 నిమిషం 43 సెకండ్లలో పూర్తి చేశారు. 9 చెస్ బోర్డులను కేవలం 5 నిమిషాల్లో అమర్చారు. మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచారు. మానవ వనరుల అభివృద్ధి దేశానికి పెద్ద సంపదని, నాణ్యమైన విద్యతోనే నైపుణ్యం గల మానవ వనరులు తీర్చిదిద్దడం సాధ్యపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కోటబొమ్మాలి మండలం కొత్తపేటలో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో 1,10,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2011లో ఇక్కడి కస్తూరిబా గాంధీ పాఠశాల 6 నుండి 10వ తరగతి వరకు ప్రారంభమైందని, తమ హయాంలోనే 2018లో జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేటప్పటికీ 35% పనులతో అర్ధాంతరంగా నిలిచిన అదనపు తరగతుల భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. లావేరు మండలం హెడ్ క్వార్టర్స్ లో జరిగిన తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్లు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు మార్గదర్శిగా ఉండే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావడానికి కృషి చేస్తూ ఉంటే సంతోషంగా ఉందని, ప్రతి కార్యకర్తకు తాము అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపిందని, ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
నగరంలో ప్రజలు నీటిని వృధా చేస్తున్నారని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య పేర్కొన్నారు. ఈ రోజు ఆయన వాచి న్యూస్తో మాట్లాడుతూ నీరు అత్యంత విలువైనదని, ప్రభుత్వం ఎంతో కష్టపడి వ్యయప్రయాసలతో స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తోందని, విలువైన తాగునీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని, త్రాగునీటిని పొదుపు చేయాలని కోరారు. నగరంలో కాలువల్లో ఉన్న మంచినీటి పైప్లను ఇప్పటికే గుర్తించామని, ఇంకా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే తమ కార్యాలయానికి సూచిస్తే కాలువల్లో నుంచి పైప్లను తీసివేసి సవ్యంగా చేయడం జరుగుతుందని అన్నారు. పబ్లిక్ టాయిలెట్లను కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. విజయనగర నగరపాలక సంస్థ ప్రజానీకానికి ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే, ఈ చెత్తలు ఇంటింటికి మా క్లాప్ వెహికల్ పుష్ కార్డ్ ద్వారా మా పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నారు. వాటర్ సప్లై టైంలో నీటి వృధా చాలా చేస్తున్నారు. ఈ నీరు చాలా అత్యంత విలువైంది మనకి. మేము ఎంతో కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసాలతో మంచి సురక్షితమైన మంచినీరుని అందించడం జరుగుతుంది. నీటిని మీరు వృధా చేయకుండా మీ ట్యాప్స్కి అన్నిటికీ కూడా హెడ్స్ పెట్టుకోవాలని, నీటిని పొదుపు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కాలువల్లో పైపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము గుర్తించడం జరిగింది. ఇంకా ఏమైనా ఉండిపోతే మీరు మెటీరియల్ తెస్తే వెంటనే మా ఫిట్టర్స్ వస్తే ఆ ట్యాప్ని మీకు ఆ డ్రైన్లో ఏదైతే క్రాస్ అయిందో అది లేకుండా మంచిగా మీకు అది ఎరెక్ట్ చేస్తారు. పబ్లిక్ టాయిలెట్లు అలాగే కమ్యూనిటీ టాయిలెట్లు అన్నీ కూడా మేము రిట్రోఫిట్టింగ్ చేస్తున్నాము. అవన్నీ కూడా అత్యాధునిక రీతిలో తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఎస్టిమేట్స్ని కూడా వేయడం జరిగింది. కౌన్సిల్లో శాంక్షన్ తీసుకొని పనులు ప్రారంభిస్తాం. విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు 81,909 ఇళ్లు మంజూరయ్యాయని గృహ నిర్మాణ శాఖ ఎస్ఈ కూర్మినాయుడు పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతూ 46,400 ఇళ్లు పూర్తి అయ్యాయని, 38,000 ఇళ్లులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. 11,164 స్లాబ్ లెవెల్లో ఉన్నాయని అన్నారు. 3 ఏళ్లైనా ప్రారంభించని ఇళ్లు రద్దు చేసే అవకాశం ఉందని అన్నారు. మన విజయనగరం జిల్లాలో హౌసింగ్లో ఇంతవరకు 80,999 ఇళ్ళు మంజూరయ్యాయండి. అందులో పిఎంఐ అర్బన్, పిఎంఐ గ్రామీణ కలిపి ఈ ఇల్లు మంజూరయ్యాయి. ఇందులో 46,400 ఇళ్ళు కంప్లీట్ చేస్తాము. ఇంకా 38,000 బ్యాలెన్స్ ఉన్నాయి. ఇందులో 11,164 ఇళ్ళు నాన్ స్టార్ట్లో ఉన్నాయి. ఇందులో 10,200 ఇళ్ళు మనం క్యాన్సిలేషన్ ఇచ్చామండి. ఎందుకంటే 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా లబ్ధాలు స్టార్ట్ చేయలేదు కాబట్టి అన్నీ కూడా క్యాన్సిలేషన్ ఇమ్మని ఆ ప్రభుత్వ ఆదేశ ప్రకారం క్యాన్సిలేషన్కి ఇచ్చామండి. కాబట్టి ఇంకా మనకి మిగిలినవి 24,000 ఉన్నాయండి. 24,000 కూడా మనం మార్చి 31, 2025 లోపల పూర్తి చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం పూర్తి చేయడం జరుగుతుందండి. ఇంతవరకు మనం 67% కంప్లీట్ చేసాము. మనకు శాంక్షన్ అయిన దానిలో మన జిల్లాలో స్టేట్లోనే 2వ ప్లేస్లో ఉన్నామండి. ఫస్ట్ ప్లేస్ చిత్తూరు, 2వది మనం ఉన్నాము. కాబట్టి ప్రోగ్రెస్ బాగానే ఉంది. మరి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మరియు మన మినిస్టర్ గారు శ్రీనివాస్ సార్ ఆదేశాలు ఎప్పటికప్పుడే రివ్యూస్ చేసి మాకు దిశానిర్దేశం చేస్తున్నారు. దాంతో మనం ప్రగతిలో బాగానే ఉన్నాం. మంచి ప్లేస్, 2వ ప్లేస్లో ఉన్నాం. దీనికి అంతటికీ మనకి వెనక నుండి మాకు ప్రోత్సహించేది కలెక్టర్ గారు మరియు గౌరవ మన మినిస్టర్ గారు శ్రీనివాస్ గారు మరి మనకి ముందుండి ఈ విషయాలు ఏవైనా సరే సమస్యలు ఉంటే తెలిసి మనకి ఇసుక సమస్యను కూడా జేసీ గారు కలెక్టర్ గారు మనకి ఇసుక సమస్య ఉంటే జేసీ గారు కలెక్టర్ గారు చొరవ తీసుకుని మనకి ఇసుక సమస్య కూడా లేకుండా చేశారు. విజయనగరం క్షత్రియ కళ్యాణ మండపంలో డాక్టర్ భూపతి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. కార్యక్రమానికి డాక్టర్ కట్టమూరి చంద్రశేఖర్ అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చాణక్య నీతి, భర్తృహరి నీతి పుస్తకాలు ఆంగ్ల భాషలోను, శివమానస పూజ విశ్వరూపం పుస్తకాలు తెలుగులో ప్రచురించగా వాటిని ముఖ్య అతిథి ఆవిష్కరించారు.
బాగా ఎదిగిపోయి మీదకి వెళ్ళిపోయాడు. ఆకాశం వరకు అంటే బాగా కిందని ఉండేటువంటి మూలాన్ని మర్చిపోయాడు. ఎవడు వివేకరహితుడై తనదు జన్మ కారకులైన తల్లిదండ్రుల మనసు వ్యర్థుడు అతండి సొమ్మన్నారు. కాబట్టి ఇంత శక్తి రావడానికి కారణం ఏమిటయ్యా అంటే వారు ఇచ్చినటువంటి ఆశీస్సులు. అదే బై బర్త్ మనందరం కూడా బై బర్త్ అందరూ కూడా చాలా చక్కని వారు, చల్లని వారు. సీనారే గారు ఒకసారి ఒక పాట రాశారు, పిల్లలు దేవుడు చల్లని వారే అని. పిల్లల్ని దేంతో పోల్చాడండి? దేవుడితో పోల్చాడు. అంటే దేవుడు ఎలాంటి వాడో పిల్లలు కూడా అలాంటి వారే. అందుకని బాలవాక్కు బ్రహ్మవాక్ అంటుంటారు. వారి తండ్రి గారు MBBS చదివించి ఒరే నాయనా 4 రాళ్ళు వెనకాల వేసుకోరా అన్నారు. కానీ పాపం ఆయన ఏంటంటే 4 రాళ్ళు కాదు 4 పుస్తకాలు వెనకేసుకుంటున్నారు. అంటే ఈ జీవితం అయిపోయినా మరలా మనం చిరస్థాయిగా ఉండిపోవడానికి వీలు కలిగేటువంటి విధంగా. సో రోజు కూడా కొంచెంగా రాస్తూ ఉంటే అలాగా డ్రాప్ అండ్ డ్రాప్ మేక్ ఎన్ ఓషన్ అన్నట్టు కొన్నాళ్ళకు మనం చేయాలనుకున్నది చేయగలం. అంటే ఇది రాయడం గురించనే కాదు, మన దైనందిన జీవితంలో మనం సాధించాలనుకున్న ఏ పని మీదైనా సరే కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ అంటే ఒకేసారి ఎక్కువ పరిశ్రమ చేయక్కర్లేదు, కానీ రోజు చేసే చిన్న పరిశ్రమ రోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మనం అనుకున్న పని సాధించగలం. అంటే యోగా చేయడం కావచ్చు, కొంతమంది ట్రెక్కింగ్ అది చేస్తారు, అలా కావచ్చు, వేరే ఏదైనా ఏ కార్యక్రమం అయినా అలాగ చేసుకుంటే ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఎందుకంటే అలా చేయకపోతే మన పని మానుకొని చేయడం చాలా కష్టం. అంటే ఇదంతా రాస్తున్నాను అంటే నాకు ప్రాక్టీస్ లేక రాస్తున్నాను అని కొంతమంది అనుకుంటారు. అందుకని నాకు చాలా బిజీ ప్రాక్టీస్ అయినా సరే రోజు కొంత టైం దీనికి కేటాయిస్తే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. అసాధ్యం ఏమీ కాదు. అలా ఎవరి జీవితంలో వారు ఏం సాధించాలనుకున్న దాని గురించి కూడా రోజు కొంత సమయం వెచ్చించండి. అప్పుడు ఖచ్చితంగా అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ ఆయన శత జయంతిని ప్రపంచవ్యాప్తంగా 1987 డిసెంబర్లో జరుపుకున్నారు. ఆయన జన్మదినాన్ని గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటారు. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ పై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటారు. శ్రీనివాస రామానుజన్ తమిళనాడులోని ఈరోడ్లో 1887 డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు శ్రీనివాస అయ్యంగార్, కోమలమ్మాళ్. 1892లో కుంభకోణంలోని ఒక వీధి బడిలో ఆయన ప్రాథమిక విద్యను ప్రారంభించారు. ఈనాటి సూపర్ కంప్యూటర్లనే తలదన్నే మేధాశక్తివంతుడిగా అతనికి చిన్ననాటే గుర్తింపు లభించింది. గణితం అంటే ప్రాణంగా భావించే రామానుజన్ జ్ఞాపక శక్తికి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు లోని రాసిన త్రికోణమితి గ్రంథాన్ని చూసి పూర్తిగా అర్థం చేసుకున్నాడు. 1908లో ఏ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకాన్ని చదివాడు. ఆ పుస్తకమే గణిత శాస్త్రంలో రామానుజంలో అంతర్లీనంగా ఉన్న అసంఘటిత ప్రతిభను వెలికితీసింది. గమ్మత్తుగా ఉండే వర్గాన్ని కనుగొనేందుకు ఈ గ్రంథం ఎంతో తోడ్పడింది. ఈ పుస్తకంలో వైశ్లేషిక రేఖాగణితం, బీజగణితం, కలన గణితం, త్రికోణమితికి సంబంధించి 1665 సిద్ధాంతాలు ఉన్నాయి. వాటికి నిరూపణలు కానీ వివరణలు కానీ లేకపోవడం వల్ల రామానుజన్ తానే స్వయంగా ఆ వివరణలన్నీ విపులీకరించి వాటికి ఉపపత్తులు కూడా కనుగొన్నాడు. ఆ వివరణలన్నీ చిత్తు కాగితాలపై రాశాడు. అదే రామానుజన్ చిత్తు నోట్స్గా పేరు పొందింది. ఈనాటికి దానిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. రామానుజన్ మద్రాసు యూనివర్సిటీ మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తముడిగా ఉత్తీర్ణుడై కుంభకోణం గవర్నమెంట్ కళాశాలలో స్కాలర్షిప్ అర్హత సాధించారు. తాను కనుగొన్న కొత్త సిద్ధాంతాలను పత్రికల్లో ఆయన ప్రకటించేవాడు. తద్వారా ఆయన ప్రతిభ దేశ దేశాల్లోకి పాకి గణిత మేధావుల చేతే ప్రశంసించబడింది. ఇండియన్ మ్యాథమెటికల్ పరిశోధన అధ్యయనాల కోసం ఆయనను ఇంగ్లాండ్కు ఆహ్వానించారు. 1914 ఏప్రిల్ 17వ తేదీన రామానుజన్ ఇంగ్లాండ్కు ప్రయాణమయ్యాడు. అతని ప్రతిభను గుర్తించిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 1916లో అతనికి BA పట్టాను ప్రదానం చేసింది. 1918 ఫిబ్రవరి 28వ తేదీన రామానుజన్ కృషిని గుర్తించి లండన్ రాయల్ సొసైటీ సభ్యత్వాన్ని ఇచ్చింది. ఈ పురస్కారం అందుకున్న 2వ భారతీయుడు రామానుజన్.
అదే సంవత్సరం అక్టోబర్లో ట్రినిటీ కాలేజ్ ఫెలోగా ఆయన ఎన్నికయ్యాడు. ఆ గౌరవాన్ని దక్కించుకున్న మొట్టమొదటి భారతీయుడు రామానుజన్. బీజగణితంలో అతని కృషికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. క్షయవ్యాధితో రామానుజన్ ఆరోగ్యం క్షీణించడంతో 1919న భారతదేశానికి తిరిగి చేరుకున్నాడు. అయినప్పటికీ తన పరిశోధన అధ్యయనాన్ని మాత్రం మానలేదు. ఆ సమయంలో మద్రాసు విశ్వవిద్యాలయం వారు పరిశోధనాచార్య పదవిని సృష్టించి నియమించి ఆయనను గౌరవించారు. క్షయవ్యాధితో పోరాడుతూనే 1920 ఏప్రిల్ 26వ తేదీన రామానుజన్ తుది శ్వాస విడిచారు. అతని స్మృతికి చిహ్నంగా రామానుజన్ అవార్డు అనే దాన్ని నెలకొల్పారు. ఒక గణిత శాస్త్ర అధ్యయన సంస్థను కూడా నెలకొల్పారు. 1962 డిసెంబర్ 22వ తేదీన భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్లను రామానుజన్ ముఖచిత్రంతో ముద్రించింది. గణిత శాస్త్ర మేధావిగా గుర్తింపు పొందిన రామానుజన్ చిన్న వయస్సులోనే అంటే 38 సంవత్సరాలకే తనువు చాలించకుంటే మరెన్నో గణిత శాస్త్ర అద్భుతాలను చూడగలిగే అదృష్టం మనకు దక్కి ఉండేది. నెల్లిమర్ల మండలం పూతికపేట పంచాయతీ పరిధిలోని వైసీపీ పార్టీ నాయకులు సుంకరి లక్ష్మి, మాజీ ఉప సర్పంచ్ శీల రాములప్పడు మరియు 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నూతనంగా చేరిన వారికి ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్, టీడీపీ భోగాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కర్రోతు బంగారరాజు పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనకు అంతా ఆకర్షితులై టీడీపీలో చేరడం ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ నార్త్ పరిశీలకులు సువాడ రవిశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్, పార్లమెంట్ అధికార ప్రతినిధి గేదెల రాజారావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని వ్యంగ్యంగా సంబోధిస్తూ అవమానించడాన్ని ఖండిస్తూ ఉత్తరాంధ్ర అంబేద్కర్ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పాండ్రంకి వెంకటరమణ విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి తక్షణమే యావత్ భారతదేశానికి క్షమాపణ చెప్పాలని, లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరు మెదపకపోవడం పైన ప్రజాస్వామ్యంపై వారి వైఖరి అర్థమవుతోందని అన్నారు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యవాదకంగా ప్రజలందరూ కూడా సమానమని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ 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 అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆయన అవమానించడాన్ని ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు కానీ విజయనగరం జిల్లా ప్రజలు 50 మంది ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండిస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, నిజంగా మీకు రాజ్యాంగంపై గౌరవం ఉన్నట్లయితే అమిత్ షా గారు వెంటనే ఈ యొక్క దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వద్ద మరి శిరసు వంచి క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మనువాద రాజకీయ పార్టీలు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోని మరి చూపిస్తూ మరి నోటితో పొగుడుతూ నొసలతో వెక్కిరిస్తున్నట్లుగా అమిత్ షా గారి ప్రవర్తన కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవర్తన కానీ ఉంది. కేంద్ర మంత్రి మరి అమిత్ షా గారు చేసిన దీనిపైన ఈ అంశం పైన ప్రధానమంత్రి నోరు మెదపట్లేదు. ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి నోరు మెదపట్లేదు అంటే దళితుల పట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల ఎంత అగౌరవం ఉందనేది చెప్పగానే చెప్తున్నారు. కాబట్టి మరి తగు మూల్యం కాలం మీకు నేర్పుతుంది. కాబట్టి ఇకనైనా మీరు క్షమాపణ చెప్పాలి, లేదంటే నరేంద్ర మోడీ గారు ఆ యొక్క హోంమంత్రి పదవి నుంచి ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. జై
పశుసంవర్ధక శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి దర్శనం జరిపించారు. అనంతరం వేదాశీర్వచనం గావించి జ్ఞాపిక అందజేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం విజయనగరం ప్రజలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెన్స్ వేర్, కిడ్స్ వేర్, చీరలు తదితర వస్త్రాలపై 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాము కొనుగోలుపైన 200 రూపాయలు తగ్గింపుతో పాటు అతి తక్కువ తరుగు మజూరీ ఛార్జీలు విధిస్తున్నామని అన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మనకు ఇచ్చేస్తున్న కస్టమర్లందరికీ కూడా ఎప్పటిలాగే బెనిఫిట్ ఉంటుంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటేనే ఒక నమ్మకం, ఒక క్వాలిటీ, ఒక ప్రైస్, ఒక వెరైటీ, ఇవన్నీ కావాలి అని అంటే అది ఒక సౌత్ ఇండియాలోనే దొరుకుతుందని మరొకసారి ఈ ఏడాది కూడా విజయనగర పరిసర గ్రామ ప్రజలందరూ కూడా మాకు తెలియజేస్తున్నందుకు ఆనందంగా ఉంది. అందరికీ కూడా ఆ విధంగా అభినందన తెలియజేస్తున్నాం. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా లక్షలాది వెరైటీలు అన్నీ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే 125 రూపాయల నుంచి చీర స్టార్ట్ అవుతుంది. అట్లాగే 45,000 వరకు కూడా మనకి పట్టు చీర లభిస్తుంది. ఎవరికి ఏ ప్రైస్లో కావాలనుకుంటే వారికి ఆ ప్రైస్లోనే మనం ఇక్కడ ఐటమ్ అందించే స్థితిలో ఉన్నాం కనుక అందరూ దీన్ని వినియోగించుకోండి. అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసరికి పట్టు చీరలు, అలాగే గాగ్రా, లెహంగా, ఇంకా వెస్ట్రన్ వేర్ కూడా ఆడవారందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి మగవారి అందాన్ని మరింతగా ఇముడింపు చేసే మెన్స్ వేర్ ఉంది. ఆల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మీద 40% డిస్కౌంట్ ఇవ్వగలుగుతున్నాం మనం. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అట్లాగే థర్డ్ ఫ్లోర్లో కిడ్స్కి కూడా మన దగ్గర ఉన్నంత రేంజ్ ఎక్కడా లేదు అని మరొకసారి మీరందరూ ప్రూవ్ చేశారు కనుక లక్షలాది వెరైటీస్ అక్కడ కూడా ఉన్నాయి. వచ్చి చూడండి. మీరు ఇంత షాపింగ్ చేసిన తర్వాత మీరు ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకుండా మరింత ఆనందంగా ఉండడానికి ఈ ఏడాది మేము స్పాట్ గిఫ్ట్ అందరికీ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. 1000, 2000, 3000, 5000, 10,000, 15,000, 20, అలాగా 50,000 ఆ పైన కూడా వారందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జ్యువెలరీ సెక్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ పండుగ సందర్భంగా ప్రతి గ్రాముకి 200 రూపాయలు తగ్గింపు ధర ఉంది. లక్షలాది వెరైటీలు అక్కడ కూడా వెయిట్ చేస్తున్నాయి కనుక మీరందరూ విచ్చేసి మా ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జ్యువెలరీ సెక్షన్ కూడా విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరామమ్మ డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా ఉండి మతోన్మాద, కులోన్మాదంతో కూడిన మాట్లాడిన మాటలు రాజ్యాంగాన్ని అవమానించారు ని అన్నారు. అత్యున్నత పార్లమెంట్ లో అమిత్ షా ఈరోజు నోరు దురుసుతోటి భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడాడు. ఆయన్ని వెంటనే కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి మతోన్మాద అమిత్ షాని ఈరోజు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రూపశిల్పి అయిన డాక్టర్
వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపిన పార్టీ తెలుగుదేశం. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని స్పష్టం చేసిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. నీరు అత్యంత విలువైనది, త్రాగునీరును వృధా చేయొద్దు. ప్రజలకు సూచించిన నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య. చిన్న వయస్సులోనే గణిత శాస్త్రంపై పట్టు సాధించిన గణిత మేధావి రామానుజన్. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. ఇంతటితో వాజీ వార్తల సమాప్తం. నమస్కారం.